చేయండి. ఇది ఎక్కడైనా మనం చూసామా? ఎప్పుడైనా చూసామా? ఎవరి మీద చర్య తీసుకున్నారా? ఏ ఒక్కరి మీద కనిపించిందా చర్య? చెప్తే తప్పలేదు. లే, ఏమవుతుంది ఇది? ఓ పక్క వచ్చి ఇచ్చిన వాగ్దానాలు వచ్చి అమలు జరపడానికి బడ్జెట్లో కేటాయింపులు చేయరు. అప్పు చూస్తే ఇప్పుడు వచ్చి 67,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు ఈ 6 నెలల కాలంలో. ఇంకా రేపు మంగళవారంతో 4 కలుపుకుంటే 70,000 కోట్లకి వెళ్ళిపోతుంది. పోనీ సంక్షేమానికి మీరు ఇచ్చిన సూపర్ 6కి ఏమైనా మీరు రిలీజ్ చేశారనుకుంటే ఒక్క ఫంక్షన్ తప్ప 1000 రూపాయలు తప్ప 3 సిలిండర్ ఇస్తానని చెప్పి ఒక సిలిండర్ ఇచ్చే సిలిండర్లో ఒక 30%కో 40%కో 300-400 కోట్లు తప్ప ₹1 ఎక్స్ట్రా ఏమైనా ప్రజలకు ఇచ్చారా? మరేమే 70,000 కోట్లు ఏమనంటే నా చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు పాత కథ పాత అంటారా? శ్రీరామ్ జపం లాగా జగన్మోహన్ రెడ్డి గారు జపం చేస్తారు రామరామ అని. ఎందుకు ఇది? అదేంటి మీ ఆలోచన, మీ విధానం? రేపటి నుంచి ఇవాళ నుంచి శుభ్రంగా అయిపోద్ది వాయింపు. రేపటి నుంచి బిల్లులు చూస్తే ఆర్డర్కి వచ్చేస్తాయి. ట్రూ ఆఫ్ ఛార్జీలు ₹1 వచ్చి ఈ నెల ఫిబ్రవరిలో వచ్చి మార్చి నుంచి ఇంకో 90 పైసలు, మొత్తం ₹2 చిల్లరి మొత్తం వాయింపు. ఎందుకు ప్రభుత్వం ఇవ్వదు? ఎందుకు సబ్సిడీ ఈ 15,000 కోట్లు ప్రభుత్వం ఎందుకు సబ్సిడైజ్ చేయరు? 70,000 కోట్లు వస్తున్నప్పుడు ఎందుకు ఇవ్వరు వాళ్ళకి? ఇవ్వాలని డిమాండ్ మళ్ళీ చెప్తున్నాను. అంతమంది ప్రభుత్వాలు ఉన్నప్పుడు మీరు వచ్చి మీ గత 5 సంవత్సరాల్లో 15,000 కోట్లు మీరు సబ్సిడీగా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే డిస్కమ్లకి మేము 45,000 కోట్లు సపోర్ట్ చేశాం కదా. ఇప్పుడు 45,000 కోట్ల కంటే ఎక్కువ చేయండి. ప్రజల మీద భారం పడకండి, చేయండి. ఎవడొద్దండి మిమ్మల్ని? ఏదో ఒక డైవర్షన్. నాకు ఇవాళ ఇంకోటి, ఇవాళ పత్రికలు చూశాను. నిన్న మొన్న టీవీలో రాత్రి చూస్తాడికి డిప్యూటీ సీఎం గారు కాకినాడ వెళ్ళడం, ఏదో పోర్టు వ్యవహారం అదొక అంతా. మరి అంటే పాపం ఆయన ఫీల్ అవుతాడు ఏంటో నాకు తెలియదు, కానీ దయచేసి ఇది విట్టిగా చెప్తున్నాను, ఇదేమి వ్యక్తిగతం చెప్తాను. ఎందుకంటే ఇంతకుముందు మా బండ్ల గణేష్ ఉండేవాడు, ఒక సినిమా తీసాడు, ఏది మన గబ్బర్ సింగ్ 1, గబ్బర్ సింగ్ 2 అని. ఇప్పుడు 3 నాకు అది జ్ఞాపకం వచ్చింది. ఎందుకని చెప్తున్నానంటే, ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉండాలి. అక్కడి నుంచి కాకినాడ పోర్ట్ నుంచి ఏది పీడిఎస్ రైస్ వచ్చి వెళ్ళిపోతున్నాయి, ఓకే, తప్పది, చట్టవిరుద్ధం, దాన్ని ఎవరు ఉపేక్షించకూడదు, దాన్ని ఎవరు కూడా సమర్థించకూడదు. ఎస్, చేయండి, యాక్షన్ తీసుకోండి, ప్రభుత్వం మీదే కదా. నాకు అర్థం అవట్లే. ఆ మంత్రి ఎవరు అక్కడ ఎవరు ఎమ్మెల్యే ఉంటే నువ్వు ఎలాగ అడ్జస్ట్ అయిపోతావు? ఎమ్మెల్యే అడ్జస్ట్ అయిపోయిన ప్రతి మంత్రి ఉన్నాడు, మంత్రి చేతకనవాడా? ఇది మంత్రి ఎందుకు అడ్జస్ట్ అయిపోయి అడగలేదు? మంత్రి తెలియకుండా, మంత్రి కన్సర్న్ లేకుండా, మంత్రి తాలూకా ప్రమేయం లేకుండా ఆ కార్యక్రమం జరుగుతుందా? డిఎస్ఓలు, డిఎంలు అందరూ ఎవరు కంట్రోలు? నేను 15 సంవత్సరాలు మంత్రి చేశాను కదా, నాకు తెలీదా? ఏంటిది? ఇవాళ చూస్తే పూర్తిగా పేపర్లో, ఇవాళ ఈనాళ్ళు అనుకుంటా, ఈనాళ్ళలోనో జ్యోతులున్నాం, నేను ఆ పేపర్ రెడ్డికి పూర్తిగా డైవర్షన్ ఏది ఆ పోర్టు తాలూకు అయిపోయింది. పోర్టు వచ్చి ఎవరో రెడ్డి గారు వచ్చి, రెడ్డి గారికి పోర్టు ఉంటే మాకేం సంబంధం, చౌదరి గారికి పోర్టు ఉంటే మాకేం సంబంధం, కమ్మలకుంటే మాకేం సంబంధం, రెడ్డికుంటే మాకే సంబంధం. ఏమైనా చట్టవిరుద్ధంగా ఏం చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, ప్రభుత్వం మీదే కదా. దౌర్జన్యాలు, దుర్మార్గం అయితే చర్యలు తీసుకోండి. 5 సంవత్సరాలు మీకు చేద్దాం, 6 నెలలు అయింది, ఇంకో 4 సంవత్సరాలు, 6 నెలలు ఉంది కదా, చట్టాలు ఉన్నాయి కదా, రాజ్యాంగం ఉంది కదా.
కాదు యూనియన్ అది దాని ఏం పేరు ఎక్స్పోర్ట్ యూనియన్ ప్రెసిడెంట్ వచ్చి సో అండ్ సో ఎక్స్పోర్ట్ లేకపోతే కాకినాడ మిల్లర్స్ యూనియన్ సో అండ్ సో, లేదు అంటే స్టేట్ యూనియన్ సో అండ్ సో, అప్పుడు సో అండ్ సో, ఇప్పుడు ఎస్ఎస్, అప్పుడు రెడ్డి గారు ఉండేవారు, ఇప్పుడు ఒక చౌదరి గారు వచ్చారు, అంతే కదా తేడా. ఎవడే మనిషి కదా ఉంటాడు అక్కడ. ఆ మనిషి వచ్చి రెడ్డి అయితే ఏంటి, చౌదరి అయితే ఏంటి, ఇంకొక కులం అయితే ఏంటి, వచ్చారా లేదు ఇప్పుడు అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి? ప్రభుత్వాలను ప్రభావితం చేసుకున్నట్లు ఆ వ్యక్తులు వచ్చి ప్రభుత్వాలు ప్రభావితం చేస్తే చూస్తూ ఊరుకుంటావా? వాస్తవంగా మనస్సాక్షిగా నా పత్రికా సమస్య అయిన తర్వాత పెద్దలను ఆలోచించుకోమనండి. ఈ ఎక్స్పోర్ట్ కోసం భారతీయ జనతా పార్టీ నాయకులు, రాష్ట్ర నాయకులు ఢిల్లీకి తీసుకెళ్ళి ఈ ఎక్స్పోర్ట్లు అందరితోనే వాళ్ళ ఇంట్లో సమావేశాలు పెట్టుకొని ఆ పెర్మిషన్ ఇప్పించారు లేదా, అవునా కదా చెప్పమనండి. పెర్మిషన్ నేను తప్పన్నాం. ఎందుకంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లు పోర్టులు చేస్తేనే అందులోనే మంది రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, మంది రైస్ బౌల్, మంది పంట బయటికి వెళ్ళాలి, కరెక్టే. కానీ వెళ్ళాలంటే దొంగతనంగా దొంగ బియ్యం వెళ్ళిపోవాలా? కాదు కదా. దానికి ఎవరు సమర్థించం కదా. ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? అవి లేకుండా ఇప్పుడు వచ్చి ఆ పోర్ట్ వచ్చి ఎంత తీసుకోండి, ఈ పోర్ట్ ఎంత, మనకెందుకు అంటాను. ఆ పోర్ట్లో తీసుకుంటే ఆయాలు పెట్టుకోమనండి. ఒకవేళ ఏమైనా చట్ట వ్యతిరేకం జరిగితే ఒకవేళ ప్రభుత్వ ఇంటర్వ్యూన్స్ అవసరం అనుకుంటే చేసుకోండి, ఎవడొద్దన్నాడు? మాకు రెడ్డి గారిది అయితే మాకేటి, చౌదరి గారిది అయితే మాకేటి? ఈ రాష్ట్రంలో మాకు కావాల్సిన న్యాయం కావాలి, మాకు కావాల్సిన పద్ధతిగా పరిపాలన జరగాలి, పద్ధతిగా వ్యవహారం జరగాలి. అంతేగాని దీనికి డైవర్షన్ ఎందుకు? మళ్ళీ దేనికోసం ఈ డైవర్షన్? అర్థం అంటే నేను మళ్ళీ దయచేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను, దీన్ని పాజిటివ్గా తీసుకుని. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు పర్వాలేదే, నేనేం చెప్తే ప్రజలు నమ్ముతారు. అలాగే అనుకున్న వాళ్ళందరూ ఏమైపో మాకు తెలుసు. మేము అలాగే 5 సంవత్సరాలు అనుకున్నాం మేము చెప్పింది అలా ప్రజలు నమ్ముతారని. ప్రజలు తెలివైన ప్రజలకి కావాల్సిన అవసరాలను తిరగకపోతే ఏంటో తెలుసు. ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చిన ప్రయత్నం చేయండి. ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పారో, ఏదైతే మాది హామీ, మాది భరోసా అన్నారో, దాన్ని మళ్ళీ రోల్ బ్యాక్ చేసుకోండి. ప్రభుత్వం సబ్సిడీ చేయండి. తెచ్చిన 70,000 కోట్ల రూపాయల అప్పుల్లోనూ ఇవాళ తెచ్చిన అప్పుల్లో 15,000 కోట్ల రూపాయలు దానికి సప్లై చేయండి. మీరు ఇచ్చిన సూపర్ శక్తిని ఏ డేట్ని అమలు జరుపుతారో ఒక క్యాలెండర్ని రిలీజ్ చేయండి. మీ ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు ఏమున్నాయో వాటిని కాకుండా 6 నెలలు అయిపోయింది. ఇంకెన్నాళ్ళు ఆనియమును? పెళ్ళి అయిపోయి 6 నెలలు అయిపోయింది. ఇంక పిల్లలు పుట్టే సమయం, ఇంకా ఆనియమునేనా? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమేనా? ఇంకా వైసీపీ ప్రభుత్వం చెప్పమేనా? ఈ ధర్మమేనా? ఇది ఏంటిది? ఈ విద్యుత్ ఛార్జీలు మాత్రం మా పార్టీ విధానాన్ని త్వరలోనే ప్రకటించబోతున్నాం. దీని మీద పెద్ద ఎత్తున ప్రజల తరపున ప్రజల గొంతుకుని వినిపించబోతున్నాం దీని మీద. ఓకే.